स्वामिनः सर्वलोकजनन्याः श्रीरेणुका जगदग्नि दिव्य कल्याण महोत्सवाधिकार सिद्ध्यर्थं जगद्रक्षणार्थं कौतुकवन्दनं करिष्ये। यज्ञोपवीत रक्षाबंधन देवता यज्ञोपवीत धारणं च करिष्ये। रक्षाबंधन यज्ञोपवीत देवताभ्यो नमः। गंधं परिकल्पयामि, पुष्पं परिकल्पयामि, धूपं परिकल्पयामि, दीपं परिकल्पयामि, अमृतं नैवेद्यम् ओं भूर्भुवस्सुवः प्रोक्ष परिशिष्य अमृतं भवतु। अमृतं नैवेद्यं परिकल्पयामि। ओं प्राणाय स्वाहा प्राणाय स्वाहा। सर्वोपचारान् समर्पयामि। అయ్యా ముందు రక్షాబంధనాలు తీసుకెళ్ళి చెరొకటి చూపిస్తే అక్కడ మీరిద్దరు ఒకరిట్లా వెళ్ళి చూపిస్తే అమ్మవారికి అయ్యవారికి ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షాబంధనాన్ని ఇప్పుడు సమర్పిస్తున్నారు. అమ్మవారికి రక్ష ఏమిటి? మనం రక్షించేది ఆవిడే కదా, ఆవిడకి రక్ష ఏంటి అని మనకు ఆలోచన రావచ్చు. కానీ ఇక్కడ మనం ఏది చేసినప్పటికీ ఒక కైంకర్య రూపంలో అమ్మవారికి సమర్పిస్తున్నారు. హరియమణం బృహస్పతిమింద్రం దానాయ జోదయ వాచం విష్ణుగో సరస్వతి ఆదిత్యాన విష్ణుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం విష్ణోరరాగమసి విష్ణో పృష్ఠమసి విష్ణోష్ణత్రయే స్వవిష్ణోస్యూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా బృహత్సామక్షత్రభృద్వృద్ధవృష్ణయం దృష్టుమౌజశుభృతముగ్రవీరం ఇంద్రస్వమేన పంచదశేన హద్యమిదం రాతేన సకలేన రక్షా. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా పెళ్లి కుమారునిగా వచ్చినటువంటి ఈ వరుడికి యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నారు. మామగారు అయినటువంటి ఆ రాజుగారు ఇప్పుడు చక్కగా భక్తిగా యజ్ఞోపవీతం పరమం పవిత్రం సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. परमेश्वरम् उद्दिश्य परमेश्वर प्रीत्यर्थं रेणुका जगद्गुरु दिव्य कल्याण महोत्सवाख्येकरमणि कन्यावरणकारयिष्ये। ओम प्रसुस्मन्तादेवस्य दक्षिणेभरागो अभिप्रसीदा अनुक्षाजवस्सन्त्वबन्धाय भस्सदायोजन्ति नोमदेयम् समर्यमा संभवो नोनीयात् संज्ञास्पद्यं सुजममस्तु देवा. शाकुणमन्तैस्ते कन्यादातारं गत्वा ब्रुवते ओम अनुहं परिहवं परिव्राजं परिक्षभो शकुनौ सुतमश्रयाणद्विषभ्यो दिशाम्यहारात् अग्निरस्वारात् परसरस्वते स्वस्ति ते स्तु वनस्पते स्वस्ति मे स्तु वनस्पते नमः सदोत्सवे रुद्राय नमो रुद्राय सगुरस्वते नमस्ते स्वामायं से शिवो नमस्ते स्वामायं से ब्रह्मपुत्राय రామనాథం గారు ते कन्यादातारं गत्वा ब्रुवते ఇప్పటిదాకా
కళ్యాణంలో భాగంగా స్వామికి రక్షాబంధనము అలాగే యజ్ఞోపవేత సమర్పణ చేశారు. ఆ తదుపరి స్వస్తిన సుగునే అస్తు ప్రతినస్సుమనాభవ. ఓ పరమేశ్వరుడా, నీవు ఈ కన్యాదానం గురించి అమ్మవారిని పాణిగ్రహణం చేసుకోవడం కోసం ఎంతో కష్టపడి ప్రయాసతో ఇక్కడికి వచ్చావు. సుమనాభవ, మంచి మనస్సుతో శాంతంగా ఉండు. ఎందుకంటే ఈశ్వరుడికి 2 రకాల శరీరాలు ఉన్నాయని వేదం చెప్తుంది. తస్యైతే తనువు ఘోరాన్యా శివాన్యా అని. ఆయన తన భక్తుల యందు ధర్మము యందు సత్యము యందు ఎప్పుడూ కూడాను చాలా శాంతమైనటువంటి తన యొక్క స్వరూపంతో ఉంటూ ఉంటాడట. అదే దానికి ఎవరైతే విరుద్ధంగా ఎక్కడైతే దానికి ప్రతికూలంగా ఉంటూ ఉంటుందో ఆయన యొక్క ఘోర రూపాన్ని చూపిస్తూ ఉంటాడట. ఇప్పుడు నువ్వు కళ్యాణానికి వచ్చావు నాయనా, నీవు దయచేసి సుమనాభవ, మా యందు మంచి మనస్సుతో మమ్మల్ని అనుగ్రహించేవాడిగా నీవు ఉండాలి అని ఇక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు. ఏం చేతనంటే పరమేశ్వరుడు చాలా దయామయుడు. ఎంత దయామయుడు అని ఆదిశంకర భగవత్పాదుల వారు